ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తెలంగాణలో చీచి చీచి అసలు ఈ రాజకీయాలు అసలు అవి బూతు రాజకీయాలు. ఒకనాడు నేను ఏమనుకునేవాడిని, ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను. ఆంధ్రాలో కులాలతోటి కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ ఆ విధంగా చాలా చాలా బెటర్ అనుకున్నాం. ఇక్కడ ఎకో సిస్టము, కుల కులాలు అంత ప్రాధాన్యత లేదు కాబట్టి ఇది బెటర్గా అనుకున్నాం. ఇవాళ చూస్తే ఇంత దారుణం, అసలు వినటానికే దారుణంగా ఉంది. ఏం జరిగింది దీనికి? పాతవి వదిలిపెడితే దీంట్లో జరిగిన సంఘటన, చిన్న సంఘటనని ఎంత దారుణంగా మెదక్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ పాల్గొన్న కార్యక్రమంలో నేతలు నేసిన దండని ఆవిడకి వేశాడు. సింపుల్ అండి. దీన్ని ట్రోల్ చేసి దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు. ఇదంతా కేటీఆర్ మనుషులు అనేది ఆరోపణ. చాలా వరకు అదే అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. కాదు అనుకోవటానికి ఏమనుకోవాలి? ఆవిడ ఒకరోజు బయటికి రాలేదు. న్యాచురల్గా అది ఎవరికైనప్పుడు మనిషి మనిషే కదండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంది రాజకీయంగా అవన్నీ పక్కన పెట్టండి. ఒక మహిళ మీద ఇంత వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు న్యాచురల్గా ఆవిడేంటి, సీతక్క మీద కూడా ట్రోలింగ్ చేశారు. ఎవరు చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు చెప్పేది వేలు మాత్రం కేటీఆర్ దగ్గరికి వెళ్తాం. ఆవిడ ఒకరోజు ఆగి నెక్స్ట్ డే వచ్చి కేటీఆర్ హరీష్ రావుల్ని మీరు ఎందుకు స్పందించట్లేదు, మీరు ఎందుకు ఖండించలేదని గట్టిగా విమర్శించింది. తప్పులేదు దాంట్లో, ఎందుకంటే ఆవేదనలో ఉంది కాబట్టి మాట్లాడింది. హరీష్ రావు వెంటనే విచారణ వ్యక్తం చేశాడు, ఖండించాడు, తప్పని చెప్పన్నాడు, ఎవరు చేసినా తప్పేనన్నాడు. మరి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? సమస్య అక్కడ మొదలైంది. అంటే ఖచ్చితంగా తనకి తెలిసే జరుగుతుందనేటువంటి భావన జనాలకు వస్తూ ఉంది. అయినా కాదు తెలియదు మరి, కానీ ఆ భావన మాత్రం రావటం మాత్రం జరిగింది. అది సరే, అంతటితోటి ఆయన ఎప్పుడైతే ఖండించలేదో ఈవిడ ఒకడుగు ముందుకేసి అసలు ఆవిడ చేసిన ప్రకటన వింటే, వినటం ఏంటి అసలు, వినటానికే దారుణంగా ఉంది. అసలు ఒక మహిళ అయ్యుండి తోటి మహిళల్ని ఇంత నీచాతి నీచంగా మాట్లాడింది కొండా సురేఖ. ఆవిడ మంత్రి. అంతకుముందు ట్రోల్ చేసిన వాళ్ళు మంత్రులు కాదండి, ఎవడో సోషల్ మీడియాలో పనికిరాని వాళ్ళని ట్రోల్ చేస్తుంటారు. దాన్ని నివారించాలనేది ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఈవిడ మంత్రి అయ్యుండి ఈవిడ ఇచ్చినటువంటి ప్రకటన ఎంత దారుణమైన, సభ్య సమాజం తలదించుకునే ప్రకటన అండి. ఎంత పాపులర్ యాక్టర్ నాగార్జునని అంతటి దారుణాతి దారుణంగా మాట్లాడింది. సమంత అదే పద్ధతుల్లో మాట్లాడింది. వాళ్ళు సినిమా యాక్టర్లు అవ్వచ్చండి, వాళ్ళకు కూడా కొంత వ్యక్తిత్వం ఉంది. అసలు వ్యక్తిత్వం లేకుండా వాళ్ళు ఏందో వాళ్ళని ఒక ఆట బొమ్మల్లాగా చిత్రీకరించొద్దండి. వాళ్ళ ఆట వస్తువులు కాదు. ముఖ్యంగా అసలు ఆవిడ మాట్లాడిన పద్ధతి ఎవరు చేయరండి ఆ పని. అన్నం తినేవాడు ఎవడు చేయడు, కనీసపు విలువలు ఉన్నవాడు ఎవడు చేయడు ఆ పని. అంత దారుణంగా మాట్లాడింది ఆవిడ కొండా సురేఖ, అది మంత్రి అయ్యుండి. వాళ్ళు ఏం చేశారండి? సమంత ఏం చేసింది? నాగార్జున ఏం చేసింది? అసలు ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? అసలు సభ్య సమాజంలో ఒక మంత్రి ఈ పద్ధతుల్లో మాట్లాడతారా అన్నంత దారుణంగా ఉంది. అంతకు ముందాక సురేఖ, కొండా సురేఖకు జరిగింది అయ్యో పాపం అనుకున్న నాలాంటి వాళ్ళని కూడా చీచి ఈవిడ ఇంత దారుణమా, ఇంత దిగజారి మాట్లాడిద్దా, ఇంతటి విలువలు లేకుండా మాట్లాడిందా అనే భావన వచ్చేసింది అసలు వినటానికి. తర్వాత మళ్ళీ ప్రకటించింది కొండా సురేఖ, నేను మనస్తాపం చెందాను, నేను మహిళనే, నేను విత్డ్రా చేసుకుంటున్నాను. విత్డ్రా చేసుకోవటం కాదు సురేఖ గారు, మీరు చేసి ఉండాల్సింది ఏంటి? క్షమాపణలు కోరుతున్నాను మా ఈ సమంతని, నాగార్జునని, నేను అలా మాట్లాడటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఊహకందని విషయం. అలా నేను మాట్లాడి ఉండాల్సింది కాదు. ఈ జరిగిన తప్పుకి మీకు చాలా అన్యాయం జరిగింది, దానికి నేను క్షమాపణ కోరుతున్నామని నొక్కి ఒక్కా నుంచి మాట్లాడాలా?
ఏదో విత్డ్రా చేసుకుంటున్నాం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే నేను ఈరోజు అంటే ఈరోజు కూడా అక్కడ మళ్ళీ ఎగో అడ్డు వస్తుంది ఆవిడకి. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఏం చేస్తున్నారండి? ఆయనే కదా ఈ తెలంగాణని మరి సమాజాన్ని కూడా నడిపే బాధ్యత కూడా ముఖ్యమంత్రికి ఉంటుంది కదండి. ఏం చేసి ఉండాలి? కొండా సురేఖని వెంటనే బర్తరఫ్ చేయాలి. తర్వాత కాలంలో ఎప్పుడైనా తీసుకో ఆవిడ క్షమాపణ చెప్పి ఆవిడ ఏం చేస్తావు తక్షణం మీరు చేయాల్సింది బర్తరఫ్ చేసి ఉండాలి. ఎందుకు చేయలేదండి? ఏం విలువలు ఇవి? మీకు అన్యాయం జరిగింది. మిమ్మల్ని మీ అమ్మాయి పెళ్లి జరిగే టైంలో తీసుకెళ్లి కేసీఆర్ బంధించాడు. దాన్ని కూడా ఎవరు సమర్థించరండి. అట్లని దీన్ని ఎవరు సమర్థించరండి. మీరు మౌనం కూడా చాలా తప్పు దీంట్లో. మంత్రివర్గం నుంచి ఆవిడని తొలగించడం చేసి ఉంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ చాలా పైకి వెళ్ళి ఉండేది. అంత మాత్రాడు కేటీఆర్ చేసింది కరెక్ట్ అని ఎవడ అనరండి. ఎందుకంటే తను వెంటనే హరీష్ రావు చేసినప్పుడు నీకేంటి? మరి ఎందుకు ఖండించలేదు? నువ్వు ఎందుకు విచారం వ్యక్తం చేయలేదండి? అదేంటి ఒకరి మీద ఒకరు వంకలు చెప్పుకుంటారండి. ఈ వంకలు అనేది ఒక తప్పు రెండో తప్పుకి అవతల వాడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తాననేటువంటి ఆర్గ్యుమెంట్ అసలు చాలా దారుణమైన ఆర్గ్యుమెంట్. ఇది వాళ్ళకి ఏముందండి అసలు? అంటే అర్థం ఏంటి? అటు బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ అన్న పిలిచి కేటీఆర్ చెప్పి ఉండాల్సింది, నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సిందని. అట్లనే ఇటు కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ కుమార్ గౌడ్ అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు కూడా సురేఖ నువ్వు చేసిన తప్పు నువ్వు దిగిపో అని చెప్పి ఉండాల్సింది. రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయి. రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయి. ఇది వాళ్ళకి కొత్త ఏం కాదండి. ఒకనాడు మేము చూసాం, అప్పుడు ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో వల్లభనేని వంశీ అవి చెప్పుకోవడానికి చాలా దారుణంగా ఉంది. ఇదే పద్ధతిలో మాట్లాడాడు. ఇంత దారుణంగా మాట్లాడతారే. పవన్ కళ్యాణ్ అండి, ఆయన 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 మీరు విమర్శించండి. ఆయన కుటుంబం ఏం చేసిందండి? వాళ్ళ అమ్మగారు ఏం చేసిందండి? ఆయన అమ్మగారు ఎంత దారుణం అండి! అసలు విలువలు లేకుండా సమాజం ఎంత దారుణంగా తయారైపోతున్నాయి. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి, రొచ్చు పట్టిపోయినాయి. అసలు ఇంత దిగజారి బూతు రాజకీయాల కింద మార్చేశారండి తెలంగాణలో, ఆంధ్రాలో, రెండిట్లో కూడా ఇవాళ జరిగింది అది. ఇవాళ కారణం ఒకటేనండి. ఇదంతా కూడా మీకు మీ సమస్య ఉంటే సమస్య మీద మాట్లాడుకోండి, ఎంత ఘాటుగా విమర్శించుకోండి. ఏమైంది? ఈ ఫ్యూడల్ ఆలోచనలు, పురుషాధిక్య సమాజం, మహిళను ఒక ఆట వస్తువుగా చూసేటువంటి ఆలోచన ధోరణి, ఈ ఫ్యూడల్ ఆలోచన ధోరణి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది. వాళ్ళకుంటే అర్థం చేసుకుంటామండి. కొండా సురేఖ ఒక మహిళ ఉండి అలా మాట్లాడటమా? అసలు వినటానికి అసలు ఏమాత్రం విలువలు ఉంటే సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి ఇమీడియట్గా. కేటీఆర్ బహిరంగంగా సురేఖపై జరిగిన ట్రోలింగ్కి విచారం వ్యక్తం చేయాలి, ఖండనలు జరగాలి. లేకపోతే కేటీఆర్ని ఖండించాలి. ఈ రెండు జరిగితేనే కనీసం ఈ చీచీ రాజకీయాలకి అంతన్న స్వస్తి పలకగలం, ఈ బూతు రాజకీయాల నుంచి బయటపడగలం, విలువల్ని కొంతైనా కాపాడుకోగలం. లేకపోతే ఒకటే చెప్తున్నా, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం వెలివేయటం ఒక్కటే మార్గం, అంతకన్నా వేరే మార్గం లేదు. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.